హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మో వైబ్స్. మన డిజిటల్ మార్కెటింగ్ సిరీస్కి అందరికీ వెల్కమ్. ప్రీవియస్ క్లాస్లో మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. వెబ్సైట్లో కీవర్డ్స్, టైటిల్ ట్యాగ్స్, మెటా డిస్క్రిప్షన్, ఇమేజెస్, కంటెంట్ ఆప్టిమైజేషన్ లాంటి విషయాలు చూసాం. ఇవాళ మన టాపిక్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. చాలా మంది వెబ్సైట్ని డిజైన్ చేసి కంటెంట్ కూడా క్వాలిటీగా క్రియేట్ చేస్తారు, కానీ గూగుల్లో ట్యాబ్ ర్యాంకింగ్ రావట్లేదు. దానికి మెయిన్ రీజన్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓని ప్రాపర్గా చేయకపోవడం. సో ఈ వీడియోలో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, బ్యాక్ లింక్స్ అంటే ఏంటి, వెబ్సైట్ అథారిటీ ఎలా పెరుగుతుంది, క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి, సోషల్ మీడియా రోల్ ఏంటి, లోకల్ ఎస్ఈఓ ఇంపార్టెన్స్ ఏంటి, మరియు అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్ ఏంటి అనేవి సింపుల్గా ఎగ్జాంపుల్తో ఈజీగా అర్థం చేసుకుందాం. ముందుగా వాట్ ఈస్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే మన వెబ్సైట్ బయట చేసే యాక్టివిటీస్ అన్ని. ఆన్ పేజ్ ఎస్ఈఓ వెబ్సైట్ లోపల ఆప్టిమైజేషన్ అయితే, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ వెబ్సైట్ అవుట్ సైడ్లో మన వెబ్సైట్ రెప్యుటేషన్, అథారిటీ మరియు ట్రస్ట్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. గూగుల్ వెబ్సైట్ని ర్యాంక్ చేయడానికి కంటెంట్ మాత్రమే కాదు, వేరే ట్రస్టెడ్ వెబ్సైట్స్ మన వెబ్సైట్ని రికమెండెడ్ చేస్తున్నాయి లేదా అన్నీ కూడా చూస్తుంది. బ్యాంక్ లింక్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, గెస్ట్ పోస్టింగ్, బ్రాండ్ మెన్షన్స్, ఆన్లైన్ రివ్యూస్ ఇవన్నీ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఇంపార్టెంట్ పార్ట్స్. ఎక్కువ ట్రస్టెడ్ వెబ్సైట్స్ మన వెబ్సైట్ గురించి మెన్షన్ చేస్తే గూగుల్ మన వెబ్సైట్ని ట్రస్ట్ వర్తి అని కన్సిడర్ చేసి బెటర్ ర్యాంకింగ్ ఇస్తుంది. వై ఇస్ ఆఫ్ పేజ్ ఇస్ ఇంపార్టెంట్. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది గూగుల్ ర్యాంకింగ్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. వెబ్సైట్ అథారిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఆర్గానిక్ ట్రాఫిక్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, బ్రాండ్ అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది మరియు కస్టమర్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటే రివ్యూస్ ఉన్న రెస్టారెంట్ని ప్రిఫర్ చేస్తారు, లేదా రివ్యూస్ లేని రెస్టారెంట్ని? ఆబ్వియస్లీ రివ్యూస్ ఉన్న రెస్టారెంట్నే చూస్ చేస్తారు. గూగుల్ కూడా అలాగే థింక్ చేస్తుంది. ఎక్కువ రికమెండేషన్ మరియు పాజిటివ్ సిగ్నల్స్ ఉన్న వెబ్సైట్ని టాప్ రిజల్ట్స్లో చూపిస్తుంది. వాట్ ఆర్ బ్యాక్లింక్స్? బ్యాక్లింక్స్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్లింక్ అంటే వేరే వెబ్సైట్ నుండి మన వెబ్సైట్కి వచ్చిన లింక్. ఉదాహరణకి ఒక పాపులర్ డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్ మన ఆర్టికల్ని యూస్ఫుల్ అని ఫీల్ అయ్యి మన వెబ్సైట్ లింక్ని వాళ్ళ ఆర్టికల్లో యాడ్ చేస్తే అదే బ్యాక్లింక్. గూగుల్కి అది ఒక రికమెండేషన్ లాగా ఉంటుంది. అంటే వేరే ట్రస్టెడ్ వెబ్సైట్ మన కంటెంట్ని సపోర్ట్ చేస్తుంది అని అర్థం. క్వాలిటీ బ్యాక్లింక్స్ వల్ల వెబ్సైట్ అథారిటీ ఇంప్రూవ్ అవుతుంది, గూగుల్ ర్యాంకింగ్ బెటర్ అవుతాయి, రిఫరల్ ట్రాఫిక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే విజిటర్స్ డైరెక్ట్గా ఆ వెబ్సైట్ నుండి మన వెబ్సైట్కి వస్తారు. టైప్స్ ఆఫ్ బ్యాక్లింక్. బ్యాక్లింక్లో మెయిన్లీ రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్, డూ ఫాలో బ్యాక్లింక్స్. ఈ బ్యాక్లింక్ గూగుల్ ఫాలో చేస్తుంది మరియు ఎస్ఈఓ వాల్యూ పాస్ చేస్తాయి, వెబ్సైట్ అథారిటీని ఇంప్రూవ్ చేసి ర్యాంకింగ్ని ఇంక్రీజ్ చేస్తాయి. సెకండ్ వన్, నో ఫాలో బ్యాక్లింక్. వీటి ద్వారా డైరెక్ట్ ఎస్ఈఓ వాల్యూ ఎక్కువ పాస్ అవ్వకపోయినా ట్రాఫిక్ మాత్రం రావచ్చు. సోషల్ మీడియా వెబ్సైట్లో ఎక్కువగా నో ఫాలో లింక్స్ ఉంటాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 100 లో క్వాలిటీ బ్యాంక్ లింక్స్ ఉన్న 10 హై క్వాలిటీ డూ ఫాలో బ్యాంక్ లింక్స్ చాలా బెటర్. క్వాలిటీ ఎప్పుడు క్వాంటిటీ కన్నా ఇంపార్టెంట్. వేస్ టు బిల్డ్ క్వాలిటీ బ్యాక్ లింక్స్. మరి క్వాలిటీ బ్యాక్ లింక్స్ని ఎలా బిల్డ్ చేయాలి? ఫస్ట్, గెస్ట్ బ్లాగింగ్. అంటే మన నిచ్చెకి సంబంధించిన రెప్యూటెడ్ వెబ్సైట్లో వాల్యుయబుల్ ఆర్టికల్స్ని రాయడం. సెకండ్, బిజినెస్ డైరెక్టరీస్లో మన బిజినెస్ని రిజిస్టర్ చేయడం. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్, జస్ట్ డయల్, ఇండియా మార్ట్ లాంటి వెబ్సైట్స్. థర్డ్, హై క్వాలిటీ కంటెంట్ని క్రియేట్ చేయడం. యూస్ఫుల్ కంటెంట్ క్రియేట్ చేస్తే వేరే వెబ్సైట్ ఆటోమేటిక్గా మన కంటెంట్ని షేర్ చేస్తారు. ఫోర్త్, ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేయడం. విజువల్ కంటెంట్ ఈజీగా షేర్ అవుతుంది కాబట్టి బ్యాక్లింక్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఫిఫ్త్, ప్రెస్ రిలీజ్ పబ్లిష్ చేయడం. కంపెనీ అప్డేట్స్ని మీడియా వెబ్సైట్లో పబ్లిష్ చేయొచ్చు. సిక్స్త్, ఫార్మ్స్ మరియు Q&A వెబ్సైట్ లాంటి ఫోరా లేదా రెడిట్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం. కానీ స్పామ్ లింక్స్ పోస్ట్ చేయకుండా యూస్ఫుల్ ఆన్సర్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా అండ్ బ్రాండ్ మెన్షన్స్. సోషల్ మీడియా కూడా ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ చేస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ మరియు ఎక్స్ లాంటి
ప్లాట్‌ఫార్మ్స్‌లో మన కంటెంట్‌ని రెగ్యులర్‌గా షేర్ చేస్తే ఎక్కువ మంది మన బ్రాండ్‌ని చూస్తారు. బ్రాండ్ అవేర్‌నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. మరియు కంటెంట్ షేర్స్ కూడా పెరుగుతాయి. బ్రాండ్ మెన్షన్స్ డైరెక్ట్ బ్యాక్‌లింక్ కాకపోయినా గూగుల్‌కి పాజిటివ్ సిగ్నల్‌గా వర్క్ చేస్తాయి. అందుకే సోషల్ మీడియా ప్రెజెన్స్‌ని నెగ్లెక్ట్ చేయకూడదు. లోకల్ ఎస్ఈఓ అండ్ ఆన్‌లైన్ రివ్యూస్. లోకల్ బిజినెస్‌కి లోకల్ ఎస్ఈఓ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆప్టిమైజ్ చేయాలి. సెకండ్ జెన్యూన్ కస్టమర్ రివ్యూస్ కలెక్ట్ చేయాలి. హ్యాపీ కస్టమర్స్ రివ్యూస్ ఇవ్వడం వల్ల ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. థర్డ్ ఎన్ఏపి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఎన్ఏపి అంటే నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్. ఈ డీటెయిల్స్ అన్ని వెబ్‌సైట్‌లో సేమ్‌గా ఉండాలి. కన్సిస్టెంట్ ఇన్ఫర్మేషన్ మరియు పాజిటివ్ రివ్యూస్ వల్ల గూగుల్ లోకల్ సెర్చ్ రిజల్ట్‌లో మన బిజినెస్‌ని బెటర్ పొజిషన్‌లో చూపిస్తుంది. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో చూద్దాం. మీరు ఒక బేకరీ ఓనర్ అనుకోండి. మీరు బేకరీ రెసిపీస్ గురించి బ్లాగ్స్ పబ్లిష్ చేస్తారు. ఫుడ్ బ్లాగర్స్ మీ వెబ్‌సైట్‌ని రికమెండ్ చేస్తారు. కస్టమర్స్ గూగుల్ రివ్యూస్ ఇస్తారు. ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌లో మీ బేకరీ పోస్ట్ షేర్ చేస్తారు. ఇలా మల్టిపుల్ ట్రస్టెడ్ సోర్సెస్ నుండి పాజిటివ్ సిగ్నల్స్ రావటం వల్ల గూగుల్ మీ బేకరీని పాపులర్ మరియు ట్రస్ట్ వర్తీ బిజినెస్ అని ఐడెంటిఫై చేసి సెర్చ్ ర్యాంకింగ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ప్రాక్టికల్‌గా ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఇలా వర్క్ చేస్తుందో చూపించే బెస్ట్ ఎగ్జాంపుల్. ఫైనల్లీ కొన్ని మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. మనీ ఇచ్చి బ్యాక్‌లింక్స్ కొనడం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే గూగుల్ పెనాల్టీస్ ఇవ్వచ్చు. రాండమ్ వెబ్‌సైట్‌లో స్పామ్ కామెంట్స్ పెట్టి లింక్స్ షేర్ చేయడం మంచిది కాదు. ఫేక్ రివ్యూస్ క్రియేట్ చేయడం క్రెడిబిలిటీని డ్యామేజ్ చేస్తుంది. లో క్వాలిటీ డైరెక్టరీస్‌లో వెబ్‌సైట్ సబ్మిట్ చేయడం ఎస్ఈఓకి హార్మ్‌ఫుల్ అవుతుంది. అలాగే వాల్యూ లేకుండా లింక్స్ ఎక్స్‌చేంజ్ చేయడం గూగుల్ ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి షార్ట్‌కట్స్ ఫాలో చేయకుండా నేచురల్‌గా క్వాలిటీ బ్యాక్‌లింక్స్ ఎర్న్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హాఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి కంప్లీట్‌గా నేర్చుకున్నాం. హాఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి? బ్యాక్‌లింక్స్ ఇంపార్టెన్స్, బ్యాక్‌లింక్ టైప్స్, క్వాలిటీ బ్యాక్‌లింక్స్ బిల్డ్ చేయడం, సోషల్ మీడియా రోల్, లోకల్ ఎస్ఈఓ, ఆన్‌లైన్ రివ్యూస్ మరియు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ అన్ని డీటెయిల్‌గా చూసాం. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కంటెంట్‌ని క్రియేట్ చేయడం సక్సెస్‌కి ఫస్ట్ స్టెప్ అయితే క్వాలిటీ బ్యాక్‌లింక్స్‌ని ఎర్న్ చేయడం గూగుల్‌లో ట్రస్ట్‌ని గెలవడానికి బిగ్గెస్ట్ సీక్రెట్. నెక్స్ట్ క్లాస్‌లో మనం టెక్నికల్ ఎస్ఈఓ గురించి డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా మన డిజిటల్ మార్కెటింగ్ వీడియో అప్డేట్ మిస్ అవ్వకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హ్యాపీ లెర్నింగ్.